వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పులో ఒక రెమ్మ కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని 4-5 విజిల్స్ లేదా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉడకబెట్టుకున్నటువంటి పప్పుని బాగా మెదుపుకొని సరిపడా నీళ్లు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత బిర్యానీ ఆకు, పోపు దినుసులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మనం మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల సాంబార్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాంబార్లోకి ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటే చూడ్డానికైనా టేస్ట్కైనా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్లోనే వేసుకోవడం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ములక్కాయలు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనం చేసుకునే సాంబార్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ముక్క కాస్త ఉడికేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ఒక 50% వరకు ఉడికిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ, క్యారెట్, దోసకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాంబార్లోకి వేసుకునే కూరగాయలు మన ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటిని బట్టి వేసుకోవచ్చు. పర్టికులర్గా ఇవే కూరగాయలు ఇంతే క్వాంటిటీ అనేది ఏం లేదు. ఎక్కువ తక్కువ అనేది మన టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముక్కలు త్వరగా వేగడానికి 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడికించిన పప్పుని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని సాంబార్ని బాగా మసలనివ్వాలి. ఇలా మసులుతున్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి వేసుకొని అంతా బాగా మసలనివ్వాలి. చివర్లో పుదీనా, కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి మరగనిస్తే మన సాంబార్ రెడీ అయిపోయినట్లే. చివర్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన చింతపండు రసాన్ని, అలాగే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పుని, అలాగే మన సాంబార్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ని 5 నుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మసలనివ్వాలి. ఇలా మసులుతున్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని